గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మారేడుమిల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన జోగారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం బాతుపల్లిలో గ్రామస్తులతో పాటు బంధుమిత్రుల సంఘం సభ్యులతో పాటు అందరూ కూడా భాగస్వాములయ్యారు. అంతిమయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రక్రియ మాత్రం ఈరోజు భగ్నం చేసి మరీ అంతిమయాత్రను సక్సెస్ చేశారు. చూస్తే కనుక మునిపెన్నడైన మావోయిస్టులు కనుక ఎన్కౌంటర్ కాబడి ఆ భౌతిక కార్యాన్ని కనుక అంత్యక్రియలు నిర్వహిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాయి. కానీ ఈసారి మాత్రం అడుగడుగున ఆంక్షల నడుము సాగుతున్నటువంటి ఈ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ హేయమైన చర్యగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం జోగారావు అంతిమయాత్రకి ఎటువంటి ఆటంకాలు ఈరోజు అడ్డంగా నిలిచాయి, వాటిని అతిక్రమించి ఆయనకి సంబంధించినటువంటి అంతిమయాత్రని ఏ విధంగా సక్సెస్ మీరు పొద్దు నుంచి చూస్తున్నారు. ప్రజలంతా కూడా 37 సంవత్సరాల తర్వాత వచ్చిన జోగారావుని గౌరవంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రజలు చాలా వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఈరోజు కూర్చున్నారు. కానీ పోలీసులు ప్రతి క్షణం కూడా ఈ అంతిమయాత్ర జరగకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి మృతదేహానికి కూడా ఒక గౌరవమైన హక్కు ఉంటుంది. అలాంటి హక్కును కూడా కాలరాయడం అనేది ఇది చాలా అప్రజాస్వామికమైన చర్య, అమానుషమైన చర్య. ఇంత అమానుషమైన చర్యని ప్రజలందరూ ఈరోజు చూశారు, దీన్ని ఖండించారు. ఖండించడమే కాకుండా ఇది మా హక్కుతో మేమందరం కూడా ఖచ్చితంగా గౌరవంగానే మేము తీసుకెళ్తాము. కూడా మేము తగ్గేది లేదని చెప్పి ప్రజలందరూ కూర్చొని ఈ రోజు వాళ్ళతో కొట్లాడి ఇంత గౌరవంగా ఆ కామ్రేడ్ ని తీసుకెళ్తున్నారు. ఇంతమంది అభిమానుల్ని అదేవిధంగా అన్యాయాన్ని చొరగొన్నటువంటి జోగారావు అంతిమయాత్ర పార్టీకి అనుగుణంగా చేసేందుకు ఎటువంటి ఆంక్షలు విధించారు? ఈరోజు అంతిమయాత్రను కూడా అడ్డుకునే పరిణామాలు ఉన్నాయా? అంతిమయాత్రను అడ్డుకోవడమే కదా ఈరోజు పొద్దు నుంచి జరుగుతున్నదంతా కూడా అంతిమయాత్రను అడ్డుకునే ప్రతిక్షణం మీరు కూడా మీడియా మిత్రులు చూస్తున్నారు కదా. ఎక్కడ కూడా కదలించకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. జెండాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు పోస్టర్లు ఉండకూడదు, జెండాలు ఉండకూడదు అని ప్రతి క్షణం కూడా నినాదాలు ఇవ్వకూడదు అనే దగ్గర మాకు పొద్దు నుంచి కూడా మీరు చేస్తుంది మీరు చూశారు. అది కుటుంబ సభ్యులు ఎంత కొట్లాడితే కానీ ఈరోజు ఈ పరిస్థితి, ప్రజలు కుటుంబ సభ్యులు అందరూ కొట్లాడితే కానీ ఈరోజు ఈ పరిస్థితి రాలేదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు అంతిమయాత్ర నిర్వహించాలనే నిర్వాహకులు మాత్రం అడుగడుగున పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల నడుము సాగుతున్నటువంటి ఈ అంతిమయాత్ర మాత్రం ప్రస్తుతం జెండాలు చేతపట్టకూడదు, ఫ్లెక్సీలు అంటించకూడదు, నినాదాలు చేయకూడదు, ఇటువంటి ఆటంకాలను అధిరోహించి ఈరోజు మాత్రం జోగారావు అంతిమయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం ఆది నుండి ఆ పార్థివ శరీరాన్ని కుటుంబానికి అప్పచెప్పడానికి అదేవిధంగా అంతిమయాత్ర సజావుగా సాగేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది అనుకోవచ్చా? ఫలించిందండి. ఎందుకంటే అంతిమయాత్రల్లో ఆంక్షలు పెట్టి ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఎక్కడ జరిగినా కూడా మేము ఇదే విధంగా వాళ్ళ అంతిమయాత్రలు చేస్తున్నాము. ఇట్లా అడ్డుకున్న వాళ్ళు ఈ మళ్ళీ లేదు మీ పని మీరు చేసుకున్నారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు పక్కకు తప్పుకున్నటువంటి స్థితి ఉంది. అదే ఈరోజు మళ్ళీ జరిగినటువంటి పరిస్థితి. మేము నాయకత్వంగా 2-3 మాట్లాడితే వాళ్ళు దాన్ని లెక్క చేయటం లేదు. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ప్రజలు అనుకుంటారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవటం ఆ పోరాట పటిమ అనేది ప్రజల్లో వచ్చింది ఖచ్చితంగా అనేది మేము అర్థం చేసుకొని మొదట మాట్లాడాము. వినకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ అడ్డుకున్నారు కాబట్టి మేము పక్కకు వచ్చేసాము. ప్రజలే వాళ్ళకి తగిన తీర్పు, అంటే ఏ విధంగా ఉంటారు ప్రజలు, ఎట్లా ఉంటాయి వాళ్ళ పోరాట పటిమ అనేది వాళ్ళు నిరూపించుకున్నారు. చూస్తే కనుక హిట్ మార్క్ లేని ఆంక్షలు జోగారావుకి ఎందుకు విధించారు? హిట్ మార్క్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాంపుకు తీసుకుపోయారు. వాళ్లే చేస్తామని చెప్పి మాట్లాడారు. ఎవరు కూడా బయట వాళ్ళు రావడానికి వీల్లేదు. ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ మీద కేసులు తిరగదొడతామని చెప్పి బెదిరించారు. అయినా కూడా ప్రజలు ధిక్కరించి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ అంత్యక్రియల్ని సక్సెస్ చేశారు. చూస్తే కనుక అటు హిట్ మార్క్ లేనటువంటి ఆంక్షలు ఈరోజు జోగారావు విషయంలో పోలీసులు ఎందుకు పెట్టారు? పెట్టిన తర్వాత వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మాత్రం ఎవరైతే ఈ అంతిమయాత్ర సజావుగా సాగాలన్న ఉద్దేశంతో వారైతే ఈ కార్యక్రమం చేపట్టారో ప్రజలు మాత్రం ఈరోజు ఉవ్వెత్తిన తిరగబడ్డారు. ఆ తిరగబట్టిన క్రమంలోనే పోలీసులు మాత్రం పెడమొక వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మాత్రం జోగారావు అంత్యయాత్ర మాత్రం సజావుగా సాగుతుంది. బాతుపురం గ్రామంతో పాటు పరిసర ప్రాంతం గ్రామస్తులు అందరూ కూడాను ఈ అంతిమయాత్రలో భాగస్వాములు. 38 ఏళ్ల క్రితం ఈ గ్రామం విడిచి అడవుబాటు పట్టినటువంటి జోగారావు ఎన్కౌంటర్ అయిన తర్వాతే జోగారావు ఈ గ్రామానికి ఇంత ఖ్యాతిని ఆర్జించారని చెప్పి గ్రామస్తులందరూ కూడాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతిమయాత్రకు ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా అధిరోహించి ఈరోజు మాత్రం జోగారావు అంతిమయాత్ర సజావుగా పూర్తి అయింది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాతుపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్.
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.